హలో గైస్, వీకెండ్ అప్డేట్స్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. ఈ వీక్ అయితే హాలీవుడ్ నుంచి చాలా తక్కువ అప్డేట్స్ వచ్చాయి, కానీ టాలీవుడ్ అండ్ బాలీవుడ్ నుంచి చాలా మంచి అప్డేట్స్ వచ్చాయి. సో అందుకే ఈ వీడియోలో టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అన్ని అప్డేట్స్ ని కవర్ చేయబోతున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా ముందు బాలీవుడ్ నుంచి మొదలు పెడితే ఫస్ట్ వన్ వచ్చేసి మన నాని గారి 2 మూవీస్ ని హిందీలో రీమేక్ చేయబోతున్నారు. అండ్ ఆ మూవీస్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి 2019 లో రిలీజ్ అయిన గ్యాంగ్ లీడర్ మూవీ. ఈ మూవీని రీమేక్ చేయబోతుంది రమేష్ తౌరాని అనే ఒక డైరెక్టర్. అండ్ ఈ మూవీలో మెయిన్ లీడ్ గా సైఫ్ అలీ ఖాన్ ని తీసుకోబోతున్నారు. అండ్ సెకండ్ మూవీ వచ్చేసి నాని గారి రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ అయిన సరిపోదా శనివారం మూవీని హిందీలో సాటర్డే స్టార్ గా రీమేక్ చేయబోతున్నారు. అండ్ ఈ రీమేక్ మూవీలో మెయిన్ లీడ్ గా కార్తిక్ ఆర్యాని తీసుకోబోతున్నారు అని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ సరిపోదా శనివారం రీమేక్ అనేది ప్రస్తుతానికి రూమర్ మాత్రమే, ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది రాలేదు. అండ్ ఈ బాలీవుడ్ వాళ్ళు రీసెంట్లీ అలా వైకుంఠపురంలో మూవీని హిందీలో కార్తిక్ ఆర్యాన్ని పెట్టి షహజాదా అని రీమేక్ చేశారు అండ్ దాన్ని చెడగొట్టారు. మరి ఇప్పుడు సరిపోదా శనివారం మూవీని కూడా రీమేక్ చేస్తే దాన్ని కూడా కన్ఫర్మ్ గా చెడగొడతారు. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి విక్కీ కౌశల్ మెయిన్ లీడ్ గా సంభాజీ మహారాజ్ యొక్క బయోపిక్ లో నటిస్తున్న ఛావా మూవీ పుష్ప 2 మూవీ వల్ల పోస్ట్ పోన్ అయింది కదా. ప్రెజెంట్ ఈ మూవీని ఫిబ్రవరి 14 కి రిలీజ్ చేయబోతున్నారు అని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఫిబ్రవరి 19 కి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క పుట్టినరోజు అంట. సో ఇది మూవీకి ప్లస్ పాయింట్ అవ్వచ్చు. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి రీసెంట్లీ ఒక అప్డేట్స్ వీడియోలో టైగర్ ష్రాఫ్ కి సంబంధించిన భాగి 4 మూవీని అనౌన్స్ చేశారని ఒక అప్డేట్ చెప్పాను కదా. ఈ మూవీలో సంజయ్ దత్ విలన్ గా నటించబోతున్నాడు అని రీసెంట్లీ ఒక అనౌన్స్మెంట్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ భాగి 4 మూవీ సెప్టెంబర్ 5 కి రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి సమంత గారు రాజన్ డీకే డైరెక్షన్ లో రక్త బ్రహ్మాండ్ అనే ఒక యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ లో నటించబోతున్నారు అని ప్రీవియస్లీ ఒక అప్డేట్స్ వీడియోలో చెప్పాను కదా. ప్రెజెంట్ మన సమంత గారు ఈ సిరీస్ కి సంబంధించిన యాక్షన్ సీన్స్ లో నటిస్తున్నారు అని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి డైరెక్టర్ కిరణ్ రావు అండ్ ఆవిడ హస్బెండ్ అయిన ఆమిర్ ఖాన్ వీళ్ళిద్దరూ కలిసి లాపతా లేడీస్ మూవీని ఆస్కార్ క్యాంపెయిన్ చేస్తున్నారు అని ప్రీవియస్లీ ఒక అప్డేట్స్ వీడియోలో చెప్పాను కదా. అండ్ రీసెంట్లీ తెలిసిన న్యూస్ ఏంటి అంటే ఈ లాపతా లేడీస్ మూవీ అనేది ఆస్కార్ అవార్డ్స్ కి షార్ట్ లిస్ట్ అవ్వలేదంట. సో ఆస్కార్ అవార్డ్ అనేది మిస్ అయిపోయింది. దీనివల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యారని ఆమిర్ ఖాన్ అండ్ కిరణ్ రావు అయితే రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అండ్ తర్వాత న్యూస్ విషయానికి వస్తే రణబీర్ కపూర్ రీసెంట్లీ డెడ్ లైన్ వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో అతని మూవీ లైన్అప్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చాడు. అందులో ఫస్ట్ మూవీ వచ్చేసి రామాయణ్ పార్ట్ 1. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందంట. అండ్ వెరీ సూన్ రామాయణ్ పార్ట్ 2 మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారంట. అండ్ తర్వాత మూవీ వచ్చేసి సంజయ్ లీలా బన్సాలి డైరెక్షన్ లో లవ్ అండ్ వార్ అనే మూవీలో నటిస్తున్నాడు. ప్రెజెంట్ ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. అండ్ 2025 ఎండింగ్ వరకు షూటింగ్ అనేది జరుగుతుందంట. అండ్ ఈ లవ్ అండ్ వార్ మూవీ తర్వాత 2026 లో ధూమ్ 4 మూవీకి సంబంధించిన షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ తర్వాత బ్రహ్మాస్త్ర మూవీ గురించి మాట్లాడుతూ బ్రహ్మాస్త్ర పార్ట్ 2 దేవ్ మూవీ ప్రెజెంట్ స్క్రిప్టింగ్ స్టేజ్ లో ఉంది అని కన్ఫర్మ్ చేశాడు. అండ్ బ్రహ్మాస్త్ర మూవీ వల్లే రణబీర్ కపూర్ అండ్ ఆలియా భట్ రిలేషన్షిప్ లోకి వచ్చారంట అండ్ పెళ్లి కూడా చేసుకున్నారంట. సో బ్రహ్మాస్త్ర మూవీ అతనికి చాలా స్పెషల్ అంట. అండ్ పార్ట్ 2 లో నటించడానికి అతను ఎక్సైటెడ్ గా ఉన్నానని చెప్పుకొచ్చాడు. అండ్ తర్వాత యానిమల్ మూవీ గురించి మాట్లాడుతూ సందీప్ రెడ్డి వంగ ఈ యానిమల్ మూవీ స్టోరీని 3 పార్ట్స్ గా ప్లాన్ చేశాడు అని రణబీర్ కపూర్ అయితే కన్ఫర్మ్ చేశాడు. అండ్ ఈ ట్రిలాజీలో రాబోతున్న సెకండ్ మూవీ నేమ్ వచ్చేసి యానిమల్ పార్క్ అంట. అండ్ థర్డ్ మూవీకి సంబంధించిన టైటిల్ అయితే రివీల్ చేయలేదు. అండ్ ప్రెజెంట్ సందీప్ రెడ్డి వంగ గారు ప్రభాస్ గారి స్పిరిట్ మూవీతో బిజీగా ఉన్నారు కదా. ఈ మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2027 లో యానిమల్ పార్క్ మూవీ యొక్క షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని రణబీర్ కపూర్ కన్ఫర్మ్ చేశాడు. సో దీన్ని బట్టి చూసుకుంటే యానిమల్ పార్క్ మూవీ 2028 లో వస్తుంది అండ్ యానిమల్ 3 మూవీ 2030 లో రావచ్చు. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి మ్యాడోక్ ఫిల్మ్ స్టూడియోస్ వల్ల హారర్ కామెడీ యూనివర్స్ గురించి మీ అందరికీ తెలుసు కదా. ఈ సినిమాటిక్ యూనివర్స్ లో ఇప్పటి వరకు స్త్రీ, భేడియా, ముంజియా, స్త్రీ 2 అనే 4 మూవీస్ వచ్చాయి. అండ్ రీసెంట్లీ ఈ హారర్ కామెడీ యూనివర్స్ నుంచి చాలా పెద్ద అనౌన్స్మెంట్ వచ్చింది. లిటరల్లీ వీళ్ళు మార్వెల్ స్టైల్లో 8 మూవీస్ అండ్ వాటి రిలీజ్ డేట్లని అనౌన్స్ చేశారు. అందులో ఫస్ట్ మూవీ నేమ్ వచ్చేసి థామా. ఇది వ్యాంపైర్స్ కి సంబంధించిన ఒక మూవీ. ఇందులో ఆయుష్మాన్ ఖురానా అండ్ రష్మిక మండుక మెయిన్ లీడ్స్ గా నటిస్తున్నారు. అండ్ ఈ మూవీ దివాళీ 2025 కి రిలీజ్ అవుతుంది. అండ్ తర్వాత ఈ మూవీ నేమ్ వచ్చేసి శక్తిశాలిని. ఈ మూవీకి సంబంధించిన ఎక్కువ డీటెయిల్స్ ఏమీ రివీల్ చేయలేదు. జస్ట్ ఈ మూవీలో కియారా అద్వానీ మెయిన్ లీడ్ గా నటిస్తుంది. అండ్ ఈ మూవీ డిసెంబర్ 31, 2025 కి రిలీజ్ అవుతుంది అని కన్ఫర్మ్ చేశారు. అండ్ తర్వాత ఈ మూవీ నేమ్ వచ్చేసి భేడియా 2. ఈ మూవీ ఆగస్ట్ 14, 2026 లో రిలీజ్ అవుతుంది. అండ్ భేడియా 1 మూవీలో కనిపించిన యాక్టర్స్ అందరూ ఈ సీక్వెల్ మూవీలో రిటర్న్ అవుతున్నారంట. అండ్ తర్వాత ఈ మూవీ నేమ్ వచ్చేసి చాముండా. ఈ మూవీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎక్కువ రివీల్ చేయలేదు. జస్ట్ ఈ మూవీలో ఆలియా భట్ మెయిన్ లీడ్ గా నటిస్తుంది. అండ్ ఈ మూవీ డిసెంబర్ 4, 2026 కి రిలీజ్ అవుతుంది అని కన్ఫర్మ్ చేశారు. అండ్ తర్వాత ఈ మూవీ నేమ్ వచ్చేసి స్త్రీ పార్ట్ 3. ఈ మూవీ ఆగస్టు 13, 2027 లో రిలీజ్ అవుతుంది. అండ్ ప్రీవియస్ 3 మూవీస్ లో కనిపించిన యాక్టర్స్ అందరూ ఈ పార్ట్ 3 లో రిటర్న్ అవుతున్నారంట. అండ్ తర్వాత ఈ మూవీ వచ్చేసి లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ముంజియా మూవీకి సీక్వెల్ మూవీ అనమాట. ఈ మూవీ పేరు మహా ముంజియా. ఈ మూవీ డిసెంబర్ 24, 2027 లో రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీస్ అన్నిటిని కనెక్ట్ చేస్తూ 2028 లో పెహ్లా మహాయుద్ధ్ అంటే మొదటి మహాయుద్ధం అనే మూవీ 11th ఆగస్టు 2028 కి రిలీజ్ అవబోతుంది. అండ్ ఈ మూవీ రిలీజ్ అయిన 2 నెలల తర్వాత దూసరా మహాయుద్ధ్ అంటే రెండవ మహాయుద్ధం అనే మూవీ 18 అక్టోబర్ 2028 కి రిలీజ్ అవబోతుంది. అంటే ఈ 2 మూవీస్ అనేవి ఈ హర్రర్ కామెడీ యూనివర్స్ కి అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ అండ్ ఎండ్ గేమ్ మూవీస్ లాంటివి అనమాట. అండ్ ఈ హర్రర్ కామెడీ యూనివర్స్ లో ప్రస్తుతానికి అక్షయ్ కుమార్ పెద్ద విలన్ గా ఉన్నాడు. అండ్ ఇంకొక విలన్ రోల్ కోసం షారుఖ్ ఖాన్ ని
తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టు కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందో లేదో. అండ్ తర్వాత మన తెలుగు అప్డేట్ల విషయానికి వస్తే న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని మూవీస్ లకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని రిలీజ్ చేసి 2025 లో మా మూవీస్ కూడా రాబోతున్నాయని అనౌన్స్ చేశారు. అందులో ఫస్ట్ మూవీ నేమ్ వచ్చేసి పాంచ్ మినార్. ఈ మూవీలో రాజ్ తరుణ్ మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు. అండ్ తర్వాత ఈ మూవీ నేమ్ వచ్చేసి సుందరకాండ. ఈ మూవీలో నారా రోహిత్ గారు మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు. అండ్ తర్వాత ఈ మూవీ నేమ్ వచ్చేసి ఓ భామా అయ్యో రామా. ఈ మూవీలో సుహాస్ గారు మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు. అండ్ తర్వాత శర్వానంద్ గారి 37th మూవీకి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ త్వరలో రాబోతుంది అని ఒక అనౌన్స్మెంట్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ తర్వాత మ్యాడ్ మూవీ సీక్వెల్ మూవీ అయిన మ్యాడ్ స్క్వేర్ మూవీకి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అండ్ తర్వాత 7/G బృందావనం కాలనీ సీక్వెల్ మూవీకి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. అండ్ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ గారి తెలుసు కదా అండ్ జాక్ మూవీస్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని రిలీజ్ చేశారు. అండ్ జాక్ మూవీ నుంచి వైష్ణవి చైతన్యకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇమేజ్ ని కూడా రిలీజ్ చేశారు. అండ్ తర్వాత రామ్ పోతినేని గారి 22nd మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇమేజ్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ యొక్క పేర్లు సాగర్ అండ్ మహాలక్ష్మిగా ఉండబోతున్నాయని కూడా కన్ఫర్మ్ చేశారు. అండ్ తర్వాత నాని గారి హిట్ 3 మూవీకి సంబంధించి 2 పోస్టర్లు అండ్ డాకు మహారాజ్ మూవీకి సంబంధించి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అండ్ ఇవి ఈ వీక్ వచ్చిన కొన్ని చిన్న అప్డేట్స్ అనమాట. అండ్ ఇప్పుడు మెయిన్ అప్డేట్స్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ కిరణ్ అబ్బవరం గారి దిల్రుబా మూవీకి సంబంధించిన ఫస్ట్ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ అయితే డీసెంట్ గా బాగానే ఉంది. అండ్ ఈ మూవీ ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత విశ్వక్సేన్ గారి లైలా మూవీకి సంబంధించి సోను మోడల్ అనే ఒక సాంగ్ ని రిలీజ్ చేశారు. సాంగ్ అయితే పర్లేదు బాగానే ఉంది. అండ్ ఈ మూవీలో విశ్వక్సేన్ గారు లేడీ గెటప్ లో కూడా కనిపించబోతున్నారు. అండ్ ఈ మూవీ ఫిబ్రవరి 14 కి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత ఈ న్యూస్ వచ్చేసి అడవిశేష్ గారి బర్త్డే సందర్భంగా గూఢచారి 2 మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అండ్ అడవిశేష్ గారి డెకాయిట్ మూవీ నుంచి కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల శృతి హాసన్ గారు అయితే తప్పుకున్నారు. అండ్ ఇప్పుడు ఆవిడ ప్లేస్ లో మృణాల్ ఠాకూర్ గారిని తీసుకున్నారు. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి నవీన్ పోలిశెట్టి గారి న్యూ మూవీ అనగనగా ఒక రాజు మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ అనేది వచ్చేసింది. ఈ మూవీలో నవీన్ పోలిశెట్టి అండ్ మీనాక్షి చౌదరి మెయిన్ లీడ్స్ గా నటిస్తున్నారు. అండ్ ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ అనేది కొంతకాలం క్రితమే వచ్చింది. కానీ ఇప్పుడు ఈ కాస్ట్ మెంబర్స్ లో కొంత చేంజెస్ జరిగాయంట. అందుకే ఇప్పుడు మళ్ళీ రీ అనౌన్స్ చేశారు. అండ్ తర్వాత ఈ న్యూస్ వచ్చేసి విజయ్ దేవరకొండ గారు ప్రెసెంట్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఒక మూవీలో నటిస్తున్నారు కదా. ఈ మూవీ అనేది 2 పార్ట్స్ ఫ్రాంచైజ్ గా ఉండబోతుందంట. అండ్ ఈ 2 పార్ట్స్ లో కూడా 2 డిఫరెంట్ స్టోరీస్ ఉండబోతున్నాయని ప్రొడ్యూసర్ నాగవంశీ గారు అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ తర్వాత ఈ న్యూస్ వచ్చేసి వినరో భాగ్యము విష్ణు కథ మూవీ డైరెక్టర్ అయిన మురళీకిషోర్ గారి కాంబినేషన్ లో అఖిల్ అక్కినేని గారి నెక్స్ట్ మూవీ కన్ఫర్మ్ అయింది. ఈ మూవీలో అఖిల్ అండ్ శ్రీలీల గారు మెయిన్ లీడ్స్ గా నటిస్తున్నారు. అండ్ ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ అందిస్తున్నారు. అండ్ తర్వాత ఈ న్యూస్ వచ్చేసి బాలకృష్ణ గారి డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన ట్రైలర్ ఈ రోజు రిలీజ్ కాబోతుంది. ప్రాబబ్లీ నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి రిలీజ్ అయిపోయి ఉండవచ్చు. అండ్ వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన ట్రైలర్ రేపు రిలీజ్ కాబోతుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు మూవీ నుంచి మాట వినాలి అనే ఫస్ట్ సాంగ్ రేపు ఉదయం 9 గంటలకి రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ సాంగ్ ని పవన్ కళ్యాణ్ గారే పాడారు. అండ్ ఇక్కడతో తెలుగు మూవీ అప్డేట్స్ ని ఆపేస్తున్నాను. ఎందుకంటే తర్వాత పెద్ద పెద్ద మూవీస్ కి సంబంధించిన అప్డేట్స్ అన్ని ఉన్నాయి. అవన్నీ ఇందులో ఇరికిస్తే మొత్తం గబ్బు గబ్బు అవుతుంది. సో దానికి సంబంధించి ఒక వేరే వీడియోని ప్లాన్ చేస్తున్నాను. అది త్వరలో అప్లోడ్ చేస్తాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా హాలీవుడ్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్విన్సిబుల్ యానిమేటెడ్ సిరీస్ ని 8 సీజన్ల వరకు కంటిన్యూ చేయబోతున్నారు అని ఈ సిరీస్ యొక్క క్రియేటర్ అయిన రాబర్ట్ కిర్క్మన్ కన్ఫర్మ్ చేశారు. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి ప్రెసెంట్ పీకీ బ్లైండర్స్ ఫ్రాంచైజ్ నుంచి ఒక మూవీ రాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ప్రాబబ్లీ ఈ మూవీ 2025 ఎండింగ్ కానీ 2026 లో కానీ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ పీకీ బ్లైండర్స్ ఫ్రాంచైజ్ యొక్క క్రియేటర్ అండ్ డైరెక్టర్ అయిన స్టీవెన్ నైట్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే ఇప్పుడు రాబోతున్న పీకీ బ్లైండర్స్ మూవీ తర్వాత కూడా ఈ ఫ్రాంచైజ్ అనేది కంటిన్యూ అవుతుంది అని ఆయన అయితే చెప్పుకొచ్చారు. ప్రాబబ్లీ ఇంకొన్ని సిరీస్ లో అండ్ మూవీస్ లో కూడా ఈ ఫ్రాంచైజ్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ తర్వాత ఈ న్యూస్ వచ్చేసి మీలో చాలా మంది స్క్విడ్ గేమ్ సీజన్ 3 ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని వెయిట్ చేస్తున్నారు కదా. రీసెంట్లీ నెట్ఫ్లిక్స్ కొరియా వాళ్ళు యూట్యూబ్ లో స్క్విడ్ గేమ్ కి సంబంధించిన ఒక వీడియో అప్లోడ్ చేసి దాని డిస్క్రిప్షన్ లో అనుకోకుండా స్క్విడ్ గేమ్ సీజన్ 3 కి సంబంధించిన రిలీజ్ డేట్ ని రివీల్ చేసేశారు. అండ్ తర్వాత ఆ వీడియోని డిలీట్ చేసేశారు. అండ్ ప్రస్తుతానికి ఈ స్క్విడ్ గేమ్ సీజన్ 3 అయితే జూన్ 27న రిలీజ్ కాబోతుంది. అండ్ రీసెంట్లీ హాలీవుడ్ ఇన్సైడర్ అయిన డానియల్ ఆర్పికే కూడా ఈ సిరీస్ అనేది జూన్ 27 కి రిలీజ్ కాబోతుంది అని చెప్పుకొచ్చారు. సో జూన్ 27 వరకు వెయిట్ చేసి చూద్దాం స్క్విడ్ గేమ్ సీజన్ 3 ఎలా ఉండబోతుందో. అండ్ తర్వాత ఈ న్యూస్ వచ్చేసి బ్లేడ్ రన్నర్ 2049 మూవీకి స్పిన్ ఆఫ్ గా బ్లేడ్ రన్నర్ 2099 అనే ఒక సిరీస్ ప్రైమ్ వీడియోలో రాబోతుంది అని ప్రీవియస్లీ కొన్ని అప్డేట్స్ వీడియోస్ లో చెప్పాను కదా. రీసెంట్లీ ఈ స్పిన్ ఆఫ్ సిరీస్ కి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ సిరీస్ లో హంటర్ షేఫియర్ అండ్ మిషెల్ యా అనే ఇద్దరు యాక్ట్రెసెస్ మెయిన్ లీడ్స్ గా నటిస్తున్నారు. అండ్ ఈ సిరీస్ యొక్క టైమ్ లైన్ వచ్చేసి బ్లేడ్ రన్నర్ 2049 మూవీ జరిగిన 50 years తర్వాత ఈ సిరీస్ యొక్క టైమ్ లైన్ అనేది ఉండబోతుంది. అండ్ ఈ బ్లేడ్ రన్నర్ 2099 సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సంవత్సరమే రిలీజ్ కాబోతుంది. కానీ రిలీజ్ డేట్ అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ తర్వాత డీసీ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ రిలీజ్ అయిన సూపర్ మ్యాన్ ట్రైలర్ లో నాథన్ ఫిలియన్ నటించిన గ్రీన్ ల్యాంటర్న్ గాయ్ గార్డ్నర్ క్యారెక్టర్ కనిపించాడు కదా. ఈ క్యారెక్టర్ అనేది న్యూ డీసీలో రాబోతున్న ల్యాంటర్న్స్ లైవ్ యాక్షన్ సిరీస్ లో కూడా కనిపించబోతున్నాడు అని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ తర్వాత ఈ న్యూస్ వచ్చేసి సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ టుమారో మూవీ యొక్క షూటింగ్ జనవరి 13 నుంచి స్టార్ట్ కాబోతుంది అని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ టుమారో మూవీలో జేసన్ మమోవా అని
లోబో అనే ఒక క్యారెక్టర్ లో తీసుకున్నట్టు అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ న్యూస్ గురించి మనకి ముందుగానే తెలిసిపోయింది. అండ్ దాని గురించి నేను కొన్ని అప్డేట్స్ వీడియోస్ లో కూడా చెప్పాను. అండ్ ఫైనల్లీ ఇప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి న్యూ డీసీయూలో టీన్ టైటన్స్ కి సంబంధించి ఒక మూవీ రాబోతుంది అని ప్రీవియస్లీ ఒక న్యూస్ వచ్చింది కదా. ఈ మూవీ వచ్చేసి ఒక లైవ్ యాక్షన్ మూవీ అనమాట. అండ్ ఈ మూవీ యొక్క స్టోరీ టీన్ టైటన్స్ యానిమేటెడ్ సిరీస్ ఉంది కదా, ఆ సిరీస్ యొక్క స్టోరీ లైనప్ కి కంటిన్యూషన్ గా ఈ మూవీ యొక్క స్టోరీ ఉండబోతుంది అని రీసెంట్లీ హాలీవుడ్ ఇన్సైడర్ అయిన డానియల్ ఆర్పికే నుంచి ఒక న్యూస్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ టీన్ టైటన్స్ యానిమేటెడ్ సిరీస్ అంటే ప్రెసెంట్ కార్టూన్ నెట్వర్క్ లో రన్ అవుతున్న టీన్ టైటన్స్ గో యానిమేటెడ్ సిరీస్ అయితే కాదు. 2003 నుంచి 2006 వరకు టీన్ టైటన్స్ అనే ఒక యానిమేటెడ్ సిరీస్ అనేది టెలికాస్ట్ అయిందంట. ఆ సిరీస్ యొక్క స్టోరీకి కంటిన్యూషన్ గా ఈ లైవ్ యాక్షన్ మూవీ యొక్క స్టోరీ ఉండబోతుంది అని రీసెంట్లీ న్యూస్ వచ్చింది. కానీ జేమ్స్ గన్ నుంచి మాత్రం ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి రీసెంట్లీ క్రీచర్ కమాండోస్ యానిమేటెడ్ సిరీస్ లో గాథమ్ సిటీని చూపించారు. అండ్ బ్యాట్మెన్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా టీజ్ చేశారు. అండ్ రీసెంట్లీ జేమ్స్ గన్ ఏం చెప్పారంటే తన డీసీయూలో బ్యాట్మెన్ కి సంబంధించిన ఆరిజిన్ కూడా చూపించడం లేదని ఆయన అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ జేమ్స్ గన్ ఇంకొక విషయం కూడా చెప్పారు. అదేంటి అంటే ఐ కాంట్ వెయిట్ ఫర్ పీపుల్ టు సీ మోర్ ఆఫ్ హిమ్ అలాంగ్ విత్ సూపర్ మ్యాన్ అండ్ టుగెదర్ అని చెప్పుకొచ్చారు. సో దీన్ని బట్టి చూసుకుంటే జేమ్స్ గన్ డీసీయూలో బ్యాట్మెన్ అండ్ సూపర్ మ్యాన్ ఆల్రెడీ టీమప్ అయ్యే ఉన్నారనుకుంటా. నేనైతే జేమ్స్ గన్ డీసీయూ గురించి ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నాను. అండ్ ఆయన ఈ యూనివర్స్ ని ఎలా ప్రెజెంట్ చేస్తారు అనే దాని గురించి క్యూరియస్ గా ఉంది. సో చూడాలి మరి జేమ్స్ గన్ ఏం ప్లాన్ చేయబోతున్నాడో. అండ్ ఇది గైస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై బై.